ఇక్కడ యూదా ఎంత చక్కగా చెప్తున్నాడంటే అసలు ఈయన దేని గురించి రాయాలనుకున్నాడంట. చదవడం ఒకసారి యూదా పత్రిక 1:3. ప్రియులారా, మనందరికీ కలిగే రక్షణ గురించి, రక్షణ అంటే ఆరంభం, ప్రైమరీ థింగ్స్, రక్షణ గురించి రాయాలనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ ఏం ప్రేరణ తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. రక్షణ గురించి ఏదో చెప్దాం అనుకున్నాను, కానీ మీ కొరకు ఏం చేయాలి? ఉపదేశము కొరకు ఏం చేయాలి? పోరాటం కొరకు హెచ్చరికించారు. ఎందుకు కారణం చెప్తున్నాడు. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. అర్థమైందని, చాలా మంది రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తియులై మన దేవుని కృపను కామాతృతకును దుర్వినియోగపరచుచు తమ అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమే సూచింపబడిన వారు కొంచెం రహస్యంగా జ్వరబడి ఉన్నారు. చాలా మంది సేవలో రహస్యంగా జ్వరబడి ఉన్నారు. నేను సేవకుని, నేను పాస్టర్, నేను సేవకుని అనుకుంటా. అర్థమైందండి? వీరికి ఉపదేశం కూడా తెలియదు. చాలా ఉపదేశం తెలియదు. సేవ అంటే ఏంటో తెలియదు చాలా మందికి. సేవ అంటే ఏంటిదండి? పాపి అయిన మనిషిని ఏం చేయాలి? విడుదల చేసి ఏం చేయాలి? ప్రభు స్వరూపంలోనికి మార్చాలి. ఏ యొక్క స్వరూపము, ఏ యొక్క పోలిక అయితే ఆదాముడు కోల్పోయాడో, అంటే ఏ పతన అవస్థలకు వెళ్ళిపోయాడు ఆదామవలు, ఆది మానవుడు, ఆ పతన అవస్థలో ఉన్నటువంటి సకల మానవ జాతిని ఏం చేయాలి? సువార్త ద్వారా విడిపించి పరలోక రాజ్యము కొరకు ఏం చేయాలి? ఆయుక్తపరచాలి. లేకుంటే ప్రియులారా, వారు క్రీస్తు స్వభావంలోనికి మార్చాలి. అందుకే చూడండి, అపోస్తుల పౌలుకు తేటగా ప్రభు చెప్తున్నాడు. అంటే అపోస్తుల పౌలు తన స్వయంగా దేవుడు తనను ఎందుకు నియమించాడో అన్న విషయాన్ని గురించి చక్కగా వివరిస్తున్నాడు. ఇక్కడ 20 అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయము అంత కలిసి ఉంది. 16 నుంచి చదువుతాను, వినండి. నీవు నన్ను చూచుచున్న సంగతిని గూర్చియో, నేను నీకు కనబడవో సంగతిని గూర్చియో నిన్ను పరిచారకునిగానో సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన, అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధ పరచబడిన వాళ్ళ స్వాస్యమును పొందినట్లు వారి కన్ను తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్పాను. ఏంటి సేవ? పౌలు చేసి అప్పగించిన సేవ చదవండి మళ్ళీ. ఏంటంట? అన్ని జనులు కదా, అంటే వారు చీకటి నుండి వెలుగులోకి తీసుకొని రావాలి. చీకటికి వెలుగు ఎంత తేడానండి? కానీ ఇదైనా విశ్వాసులు ఏం బోధిస్తున్నారు? అనేకమైన చీకటి కార్యాలు ఉన్నాయి. అర్థమైందండి? ఆ చీకటి కార్యాలను వదిలిపెట్టమని బోధించడం లేదు. మీరు అలాగే ఉండండి, కేవలం యేసుని నమ్ముకోండి, అంతే, నమ్ముకోండి. అది విధంగా అనేక క్రైస్తవులు పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉన్నారు. అర్థమైందండి? పేరు మాత్రం యేసుప్రభు పేరు, కానీ చేసేదంతా అన్య పద్ధతులు. చేసేదంతా ఏ పద్ధతులు? అన్య పద్ధతులు. అర్థమైందండి? చేదంతా ఏది? అన్ని పద్ధతులే ఉంటాయి వాళ్ళ దగ్గర. అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు. అర్థమైందా?
ఒక ఇంట్లో పిల్లవాడు పుట్టినా, ఒక పెళ్లి జరిగినా, లేకుంటే ఎక్కడన్నా శుభకార్యాలు చేయాలనుకున్నా, లేకుంటే ఇంకేది ఒక గృహప్రవేశం చేయాలనుకున్నా, ఏది అసలు పేరు యేసు ప్రభుదే. చనిపోయినా పేరు యేసు ప్రభుదే, కానీ చేసేవన్నీ కూడా ఏంటిది? అన్య కార్యాలే. అన్యులు ఏమి చేశారు, అన్యత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో అదే క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చేస్తున్నారు. బ్యాడ్ పొందకముందు ఏ కార్యాలు కలిగి ఉన్నారో అదే కార్యాలు అన్ని జరిగారు, పేరు మాత్రం మార్పు. దీనికి ముందు దేవి దేవతల పేరుతో చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసుప్రభు పేరు చేస్తున్నారు అన్ని. ఉదాహరణకు అందుకే దీనికి ముందు అనేకసార్లు చెప్పారు అహరోను బోధ గురించి. అహరోను బోధ, మోషే బోధ. అహరోను గారు ఏం చేశారండి? ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక, ప్రజలకు ఏది ఇష్టమో, ప్రజలు ఏం చెప్తున్నారో వారిని సంతోషపెట్టుకు ఏం చేశాడు? వాళ్ళ దగ్గర వెండి బంగారం తీసుకొని ఒక పోత పోసినటువంటి దూడను తయారు చేసి ఏం చెప్పాడు? ప్రియులారా, రేపు యెహోవాకు పండుగ జరుగును. పెట్టిందేమో విగ్రహము, పండగ ఏం పేరు పెట్టారు? యెహోవా పేరు పెట్టారు. మరి అక్కడ పండగ ఎలా చేస్తున్నారు వీళ్ళు? తాగుతూ, తింటూ, ఆడుతూ, పాడుతూ, గంతులు వేస్తూ ఉన్నారు. అలాగే ఈ దినాలు అనేక మంది సేవకులు విశ్వాసులు ఏం చెప్తున్నారో, విశ్వాసులకి అనుకూలంగా ఏదైతే ఉంటుందో ఇక్కడ విశ్వాసులు చెప్పినట్టుగా సేవకులు వింటున్నారండి. విశ్వాసులు ఏ చేయమంటే సేవకుడు అది చేస్తాడు. అయ్యా ఇట్లా ఉండొచ్చారా? పర్వాలేదండి. ఎందుకంటే ఈయనకి డబ్బులు దొరికితే చాలు, వెండి బంగారం దొరికితే చాలు. అర్థమైందండి? వారి కొరకు ఏమైనా చేస్తాడు. అర్థమైందా? ఏం పర్వాలేదని వస్తారు ప్రేమ. అంటే ప్రజలను సంతోష పెట్టడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి, ప్రజలకి ఏ సంతోషమో, ప్రజలకు ఏది ఉల్లాసం కలిగిస్తుందో దాన్ని ఏం చేస్తున్నాడు? ఈ దినాలు అనేక మంది సేవకులు అలా చేస్తున్నారండి. కానీ మోషే బోధ ఏంటి తెలుసా? మోషే దేవుడు ఏం చెబితే ఆ ప్రకారము ప్రజలు నడిపించే బోధ మోషేది. అర్థమైందండి? మోషే ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చెప్పాడు అంటే విమోచింపబడిన ప్రజలు దేవుడు ఏం చెప్తే, ఏమి చెయ్యమంటున్నాడో దాన్ని బోధించి ఆ ప్రకారం ప్రజలు నడిపించేది ఎవరి బోధ? మోషే బోధ. అహరోను ఏంటిది? ప్రజలకు ఏది ఇష్టమో దాన్ని చేసి పెట్టి వారు సంతోషింపజేసి, ఉల్లసింపజేసి చివరికి నాశనం నడిపించేటువంటి బోధ అహరోనుది. అర్థమవుతుందండి? ఇది తేడా. చాలాసార్లు విశ్వాసులు చాలా మందిలో ఏముంటుంది తెలుసా? భయం ఉంటుంది. ఏం భయం? ఇలా చెప్తే విశ్వాసం ఉండరేమో, ఇలా చెప్తే విశ్వాసం పారిపోతారేమో, మళ్ళీ రారేమో. ప్రతి చెప్పాలి, కానీ ఏ సమయంలో చెప్పాలో ఆ సమయంలో చెప్పాలి. దేవుడు చెప్పినట్టుగా చెప్పాలి. దేవుడు ఏం చేయమంటున్నాడో అది. అందుకనే ఒక సేవకుడు దేవుని సముఖములో ఉండాలి ఎక్కువగా. దేవుని వాక్యం చెప్పేటువంటి వారు దేవుని సముఖంలో ఉండి దేవుని దగ్గర పొందుకోవాలండి. అర్థమైందండి? దేవుని దగ్గర పొందుకోవాలి. కాబట్టి నేను చెప్పే విషయం ఇక్కడ చెప్పేమన్నా. కాబట్టి ఇవన్నీ క్లియర్ కట్గా మనకు తెలిసి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. నువ్వు నోటితో చెప్పడం కాదు. రేపు ఒకరు ఎక్కడుంది బైబిల్ అంటే నువ్వు ఏం చేయగలవు? క్లియర్గా చూపించగలగాలి, నేర్పించగలగాలి, బోధించగలగాలి. మొట్టమొదటి నీకు క్లారిటీ రావాలి. నీ మనసులో ఎలా డౌట్ ఉండకూడదు. ఇది సత్యము, ఇదే సత్యము.
దీని ప్రకారం నడుస్తాను, నడిపిస్తాను అన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఎన్ని వచ్చినా కూడా దాన్ని ఏం చేయదు, ఎదిరించి చేయగలవు. ఇదే సత్యం నిరూపించగలవు, ఇదే సత్యమని నిరూపించగలవు. అసత్యాన్ని నువ్వు వెళ్ళగొట్టగలవు. లేకపోతే ప్రియమైన బిడ్డలారా నువ్వేం చేయలేవు. అందుకని ఒక్కసారి పరిశుద్ధులకు మన పరిశుద్ధులందరికీ కూడా, అనగా యేసు రక్తంలో కడగబడిన మనందరికీ కూడా ఒక ఉపదేశం అనేది అప్పగించబడింది. ఆ ఉపదేశాలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటే నీకు తెలిసి ఉండాలి. అప్పుడు ఏం చేయగలవు, ఇతరులకు బోధించగలవు. బోధించడమే కాకుండా ఏం చేయగలవు, దాన్ని స్థిరపరచగలవు, బలపరచగలవు. అంటే అందుకని ప్రతి ఒక్కరు బైబిల్ స్టడీ చేయండి. తెలియకపోతే అడగండి, కన్ఫ్యూజన్ ఉంటే చర్చించి ఏం చేయాలి, నేర్చుకుని సత్యం ఏం చేయాలి, స్థిరపరచాలి. ఉదాహరణ అపోస్తులకు కూడా కొన్ని వచ్చాయి ఉపదేశ విషయంలో. ఎందుకంటే కొంతమంది సున్నతి పొందాలని, కొంతమంది సున్నతి పొందకూడదని, కొంతమంది ధర్మశాస్త్రం పాటించాలని, కొంతమంది పరిశుద్ధమైన ధర్మశాస్త్రం పాటించకూడదని, అది అందరు కలిసి కూర్చొని అసలు సత్యంలో ఏం చేసి స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం ప్రేమ. కాబట్టి ఈ రీతిగా ప్రతి ఒక్కరు ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని స్టడీ చేసి ఏం చేయాలి. ఇది చాలా విషయాల్లో ఉన్నాయి అంశాలు. అందులో ఏం కావాలి, మనం స్థిరంగా ఉండవలసిన వాళ్ళని. లేకపోతే ఎవరు వచ్చి మాకు మర్మం బయలుపరిచారని బోధించారు అనుకోండి, అటే వెళ్ళిపోతారు. నీకు తెలియదు, నువ్వు నేర్చుకోలేదు, నేర్చుకుని ఇష్టపడలేదు. చాలా మందికి ఇష్టపడదు, బోధ అంటే ఇష్టపడదు, నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అంటే 4 వాక్యాలు చెప్పడం, మంది ప్రసంగం చేయడం వచ్చా రాగానే ఏం చేస్తాం, నేను పాస్టర్ని ఎల్డర్ని అనుకుంటా వెళ్ళిపోతారు. కాదు, నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అర్థమైందా? మీకేదైనా తెలిస్తే మీరు కూడా నేర్పించవచ్చు. అర్థమైందండి? కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా గ్రహించవలసిన వారం ఉన్నాం. అందుకే పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడినటువంటి బోధ విషయం ఏం చేయాలంట, పోరాడాలి. పోరాడుతూనే ఉంది, తెలుస్తుంది. యూదాకు ఉపదేశం గురించి బాగా తెలుసు అండి. అర్థమైందండి? యూదాకు బాగా తెలుసు, అపోస్తలులకు ఉపదేశం బాగా తెలుసు అండి. వాళ్ళు చూస్తే ఒకరి పత్రికలు ఒకరు చదువుకునేవారని నా అభిప్రాయం. ఎందుకంటే అందుకే పేతురు పౌలు పత్రికల గురించి ఏం చేస్తున్నాడు, చెప్తున్నాడండి. పౌలు రాసిన పత్రికలు పేతురు చదవకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? చదవండి ఒకసారి. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 15, 16. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమే ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టతరమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్తులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనకు అపార్థము చేయుదురు. చూడండి, చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? పేతురు గారు పౌలు రాసిన పత్రికల గురించి చెప్తున్నాడండి. అంటే పౌలు రాసిన పత్రికలు కూడా ఎవరు? పేతురు చదివేవారు. అర్థమైందండి? పేతురు చాలా అసలు ప్రథమ శిష్యుడు, సంఘానికి శిరస్సు లాంటి వాడు. పౌలే చెప్తున్నాడు, సంఘానికి స్తంభముగా ఎంచబడిన పౌలు
క్షమించాలి. పేతురు, యోహాను, యాకోబులని గెలితి రాసిన పత్రికలో. అంతటి ఆయన నేను చెప్పిందే వినాలి మీరు అందరూ అని అనట్లేదండి. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత రక్షింపబడ్డాడు. అర్థమైంది ఎవరు? పౌలు. అర్థమైందండి. అయినా కూడా ఆయన పత్రికలు ఏం చేస్తున్నాడు? చదువుతూ ఉన్నాడు. మళ్ళీ చాలా మందికి గర్వం ఉంటుంది, నేను సీనియర్ని, నా తర్వాత ఈయన జూనియర్, నిన్న మొన్న వచ్చాడు సేవకి, ఈయన వాక్యం నేను ఎందుకు వినాలి, ఈయన ప్రసంగం నేను ఎందుకు వినాలి, ఈయన దగ్గర నేను ఎందుకు నేర్చుకోవాలి? మేమందరం ఏం చేయాలి? ఒకేసారి రక్షణ పొందాం, ఒకేసారి ఏం చేసాం అయ్యాం, ఈయన మాటలు ఆయన ఎందుకు వినాలి? అంత సమానం అని చాలా మంది ఏం చేస్తారు, నేర్చుకోవడానికి ఇష్టపడరండి. మంచిది. కానీ ఇక్కడ పౌలును మన పేతును చూసినప్పుడు పౌలు గారి యొక్క పత్రికలు ఏం చేస్తున్నాడు? ఆయన చదువుతున్నాడు. నేను సేవ బిజీలో ఉన్నాను, సేవ బిజీలో ఉన్నాను కాబట్టి నేర్చుకోవాల్సిన పని లేదు. దైవవాక్యం చెప్తుంది, ఒకరు హెచ్చరించుకోండి, ఒకరు బోధించుకోండి, ఒకరికి ఏం చేయండి. కాబట్టి ఇక్కడ పేతురు అంతటి వాడు వ్యక్తి ఏం చేస్తున్నాడు అసలు? ఏం చేస్తాడు? పౌలు యొక్క పత్రికలన్నీ క్షుణ్ణంగా చదివాడండి. అందుకేమన్నాడు ఇక్కడ? వీటిని గురించి తన పత్రికలో బోధించున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనది. ప్రజలు కష్టమైనదని ఎంత చెప్తున్నాడండి? ప్రతిదీ ఆయన ఏం చేస్తున్నాడు? అందుకనే వాక్యము చర్చించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే సేవకులైనా విశ్వాసులైనా కూర్చున్నప్పుడు వాక్యం తీసి చర్చించుకుంటే ఎంతో విషయాలు బయటకు వస్తాయి, బయటకు వస్తాయి. పనికిరాని విషయాలు మాట్లాడే బదులు వాక్యాన్ని చర్చించుకుంటే ఎన్నో మంచి శ్రేష్టమైగా ఉంటుందండి. తర్వాత అంటున్నారు, కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టతరమైనది, వీటిని విద్యావిహీనులు, ఆశ్చర్యవారు, చదువులేనటువంటి వారు మూర్ఖంగా మాట్లాడుతారు. దేవుడు మాకు బోధిస్తాడండి. దేవుడే బోధించడానికి ఇంకా అపోస్తులు ఎందుకు, కాపర్లు ఎందుకు, పాస్టర్లు అందరూ ఎందుకండి? అన్ని దేవుడికి బోధించడు. ఇతరుల దగ్గర నేర్చుకునే విషయాలు చాలా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అస్థిలైన వారు, అస్థిలు అంటే స్థిరత్వం ఉండదు. కొందరు ఉంటారు, ఒక పాస్టర్ వాక్యం చెప్పాడు, అబ్బా ఈయన చెప్పాడు ఇదే సత్యం అనుకో, ఆయన వెళ్ళిపోతారు. అక్కడ ఇంకొక వ్యక్తి ఇంకొకరు చెప్పిన గొప్పగా ఆట వెళ్ళిపోతారు. ఎక్కడ స్థిరంగా ఉండరు, ఒక సంఘంలో కానీ ఒక స్థలంలో ఉండరండి. స్థిరత్వం ఉండదు. వీళ్ళకి వాక్యం కూడా అర్థం కాదు, అపార్థం వాక్యం అంటే అపార్థం చేసుకుంటారంట. కాబట్టి చివరికి వీళ్ళేం రాసినారు. అందుకే ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్య ఉపదేశం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మళ్ళీ దేవుని యొక్క గుణ లక్షణాలు ఎంతమందికి తెలుసు? ఎందుకు తెలుసుకోవాలి? ఒక వ్యక్తి గుణ లక్షణం తెలుసుకున్నప్పుడే వారికి అనుకూలంగా జీవించగలం. అర్థమైంది? ఇప్పుడు మనం కూడా మన స్నేహితులు కావచ్చు, ఇంట్లో మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, వారి స్వభావము బాగా వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకరి పట్ల ఒకరు ఆ స్వభావాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఇద్దరిలో ఐక్యత కావచ్చు, అలాగే స్నేహము కావచ్చు, ఏదైనా ఏమవుతుంది, కొనసాగుతూ ఉంది. అలాగే దైవ స్వభావానికి అర్థమవుతుందో తెలుసుకుంటా అప్పుడు ఆయనకు అనుకూలంగా నువ్వు నడుచుకోగలవు. ఉదాహరణకి దేవుడు ప్రేమమయుడే, అదే టైంలో ఆయన రోషం గలవాడు, అదే టైంలో న్యాయాధిపతి, అదే టైంలో దహించు అగ్ని ఉన్నాడు. ఇక చాలా ఉన్నాయనుకోండి. అర్థమవుతుందండి? తెలిసినప్పుడు ఏమవుతుంది, కేవలం ప్రేమనే తెలుసుకోవడం కాదు, ఆయనకి ఏది ఇష్టమో
ఆపరకు నడుచుకు, ఎందుకంటే ఆయన ఎవరు? దహించు అగ్ని అయి ఉన్నాడు. అలాగే మనం చేసే ప్రతి కార్యానికి మనం లెక్క చెప్పాలి. ఆయన న్యాయాధిపతి అని తెలుసుకుంటాం. భయం ఉంటుంది. చాలా మంది ప్రేమమైడు కాబట్టి ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అనుకొని ఏం చేస్తాడు? బోధిస్తూ ఉంటాడు. ఇందులో భయంకరమైన బోధ నడుస్తుంది. దాని కృపాబోధ అంటారు కదా, ఎంతమంది తెలుసు నాకు తెలియదు. వాళ్ళు బోధించే బోధ అని తెలుసా? యేసు క్రీస్తు మనం చేసిన పాపాల కొరకు, చేస్తున్న పాపాల కొరకు, చేయబోయే పాపాలకు కూడా ఏం చేశాడు? ఆయన మరణించాడు. కాబట్టి నువ్వేం చేసినా రక్షణ పొందిన తర్వాత ఏం చేసినా పర్వాలేదు, ఆయన కృప ఉంటుంది. దానికి ఈ వాక్యం కూడా ఆధారం చేసుకుంటారు. ఏం తెలుస్తా? ఎక్కడ పాపం విస్తరించును అక్కడ కృప విస్తరించును. దాని కింది వచనం మరి పట్టించుకోరు. అర్థమైందండి? కింది వచనం పట్టించుకోరు. ఏమా కదా, చూడండి, పాపం ఎక్కడ విస్తరిస్తుందో, ఏం విస్తరిస్తుందండి అక్కడ? కృప కూడా విస్తరిస్తుంది. కాబట్టి మనం కృపలో ఉన్నాము. కాబట్టి మనం పాపం చేసినా కూడా ఆయన కృప ఉంటుంది కాబట్టి మనకి ఏమీ కాదు. కింది వచ్చిన వాళ్ళకి ఏంది సంబంధం లేదు, కింది శాతం చదవరు. కింద ఏం చదవదు, చదవండి. అక్కడ రాయబడిన మాట ఏంటిది? పౌలు చక్కగా వివరిస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో. ఇక్కడ 5:20-21 కదా, ముఖ్య కింద 21వ వచనంలో రాయబడిన కింద ఏం మాట్లాడాలి? దానికి ముందంతా వదిలిపెట్టేస్తారు, ఇది మాత్రం పట్టుకుంటే ఏంటి? పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. 6వ వచనం చదివితే, అలాగైతే ఏమందము? కృప విస్తరింపవలనని పాపము నిలిచి ఉందమా? అట్లను రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగో దానిలో జీవితము. అలాగే కృప విస్తరించి మనం పాపం చేస్తూ ఉంటాము ఇంకా అని మళ్ళీ ఏం ప్రశ్నిస్తున్నాడండి. పాపం విషయం చనిపోయిన మళ్ళీ ఏం చేస్తాడు? మనం ఇక మీద మళ్ళీ ఎలాగ అందులో జీవించగలము? అప్పుడు అలా ఇవన్నీ రాస్తూ వస్తాడు 6వ అధ్యాయం అంతా కూడా. కాబట్టి ఈ రకంగా అనేక రకాల బోధలు ఉన్నాయి. కాబట్టి నీకు క్లారిటీ రాకపోతే, కృప మన జీవితంలో జరిగిస్తున్న కార్యం గురించి నీకు అర్థం కాకపోతే, నువ్వు కృప ఏంటో నువ్వు ఏం చేయలేవు. కృప యొక్క అర్థం తెలియకపోతే, కృప మన పట్ల చేసిన కార్యాల గురించి అర్థం కాకపోతే మనము ఏం చేయలేము. ముందుకు సాగలేము. ఇవి చెప్పి కాబట్టి కృప అంటే కృప కాబట్టి ఉంది కాబట్టి మనం ఏం పాపం చేసి నడిచిపోతాడు. అర్థమైందా? అలాగే దేవుని గురించి కావచ్చు, బ్యాప్టిజం గురించి కావచ్చు, ఎన్నెన్నో రకరకాలుగా బోధలు ఈ దినాల్లో ఉన్నాయి. ఎవరు ఇష్టం వచ్చిన బోధ. కాబట్టి మనం అసలు బోధ ఏం నేర్చుకుంటేనే ఇప్పుడు ఏమవుతుంది? ఇతరులకు బోధించగలము, పోరాడగలము, ఇతరులను ఏం చేయగలము? తిప్పగలము. అర్థమైందా? పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి సేవకులు సైతం కూడా కొన్ని తప్పుడు ఉపదేశం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. దేవుని వాగ్దానం ఉంటగా నేర్చుకో. అది ఎవరు బోధించాలి? పరిశుద్ధాత్మ బోధించాలి. బైబిల్ చదవాలి. బైబిల్ ఏం చెప్తుంది? కృప గురించి ఏం చెప్తుంది? దేవుని గురించి ఏం చెప్తుంది? తండ్రి అయిన దేవుని గురించి ఏం చెప్తుంది? కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తుంది? మరి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఒక ఉపదేశము ఫ్రేమ్ చేస్తున్నావంటే, ఉపదేశం నువ్వు చెప్తున్నావంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం కావాలి? అదన్నీ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి. నువ్వు బోధించే ఉపదేశానికి ఏ వచనం కూడా వ్యతిరేకంగా ఏం కాకూడదు, ఉండకూడదు. ఏ వచనం కూడా వ్యతిరేకంగా ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, బోల్డ్ విషయాలు ఉన్నాయి. ప్రేమ అవన్నీ ఒక్కొక్కటి ఏం చేయాలి? క్లియారిటీగా నీకు తెలిసి ఉండాలి.
అందుకే ముఖ్యంగా సేవ చేసేటువంటి వారు ప్రతి దాన్ని కూడా సపరేట్గా ఒక నోట్స్లో క్లారిటీగా ఏం చేయాలి, రాసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి. ఆల్రెడీ మీకు అనేక విషయాలు బోధిస్తున్నాం. డౌట్స్ ఉంటే కూడా అడగాలి. కాంప్రమైజ్ వచ్చేది కాదండి. డౌట్ ఉంటే కంపల్సరీ అడగాలి. అర్థమైందా? అడగకపోతే నీదే తప్పు, డౌట్ పెట్టుకుని ఉంటే నీదే తప్పు అని. అర్థమైందా? లేవా పాస్టర్ గారికి అంతా తెలుసు, ఆయన చెప్పిందే వేదం అనుకోవడం ఇంకొక వెరితనం. అది సైతం చేసే మోసం. కాబట్టి ప్రశ్న అడగడం అనేది చాలా ముఖ్యమైనది. తెలుసుకోవాలి, అడగాలి. ప్రశ్న అడగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? చాలా మందిలో ప్రశ్న అడగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఎక్కడ అడిగితే నాకేమి తెలియదు అనుకుంటారేమో కొంతమంది. అర్థమైందా? నాకేమి తెలియదు అనుకుంటారేమో అనుకుని కొంతమంది. అర్థమైందా? లేకుంటే నాకు అంతా తెలుసు అని కొంతమంది. అర్థమైందా? కానీ ప్రశ్నలు అడిగితే అందరూ ఏమనుకుంటారని మరికొంతమంది ప్రశ్న అడగరండి. అన్నిటికీ ఇంకో ముఖ్యమైన డేంజర్ ఏంటంటే, మా పాస్టర్ గారు చెప్పింది అంతా కరెక్టే, కాబట్టి ఆయన ఏ చెప్తే దానికి తల ఒగ్గేయాలి. కాదండి. మీరు కూడా ఆలోచించాలి, పరిశీలన చేయాలి, పరిశోధించాలి. దేవుని వాక్యం నేర్చుకోవాలి. ఏదో రాసి వదిలిపెట్టేది కాదు. వినేసి వదిలిపెట్టే వినేసి వదిలిపెట్టేవారు దయచేసి ఈ జూమిడికి రాకుండా మంచిది. ఎందుకంటే వేస్ట్ అది. అర్థమైందా? కాబట్టి ప్రతిదీ ఏం చేయాలి, రాసుకోవాలి, స్టడీ చేయాలి. చూడండి, ఏదో ఉట్టిగా జూమ్ మీటింగ్ పెట్టలేదు. దీని వెనక ఎంతో ఖర్చుతో కూడిన పని. మీకు తెలుసో తెలియదో. అర్థమైందా? దీనికి ఖర్చు ఉంది, ఎంతో శ్రమ ఉంది. అర్థమైందా? కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని, కాబట్టి అసలు ఉపదేశం అనేది సింపుల్గా చివరిగా చెప్తున్న ఒక మాట వినండి అందరూ. నువ్వు పరిశుద్ధులకు అప్పగించినటువంటి బోధ విషయమై పోరాడాలి అంటే మొదట పరిశుద్ధి మన బోధ ఏంటిదని బాగా తెలిసి ఉండాలి. అప్పుడు ఏం చేయగలవు? దాన్ని ప్రకటించగలవు, దాన్ని స్థిరపరచగలవు, దాని కొరకు ఏం చేయాలి, పోరాటం చేయగలవు. ఎందుకంటే అసలు దిశను ఉపదేశాన్ని నాశనం చేయటం కొరకు సైతాను ఎన్నో తప్పుడు ఉపదేశాలను తీసుకొని వచ్చాడు. ఈ దినం కాదు, ఆ దినం నుంచి కూడా, ఆది నుంచి మనం ప్రకటన గ్రంథం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు ఎఫెసీ సంఘాన్ని చూసినప్పుడు ఆ ఎఫెసీ సంఘం ఆరంభ కాలాన్ని సూచిస్తుంది. అపోస్తలుల కాలాన్ని సూచిస్తుందండి. మొదటి శతాబ్దపు సంఘాన్ని చూపిస్తుంది. అప్పుడే నికోయిలతుల బోధ అనేది ప్రారంభమైందంట. రాయబడింది కదంటే ఇక్కడ చదవని ప్రకటన గ్రంథంలో చూడండి, ఆది నుంచే కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోయిలతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఆ దినాల నికోయిలతు అనే వ్యక్తి, ఈ నికోయిలతు ఎవరో కాదు, మరి భోజన పదార్థాలను పంచిపెట్టే కొరకు సంఘము ద్వారా అపోస్తుల హస్త నిక్షేపం ద్వారా ఏర్పాటు చేయబడిన 7 పరిచారకులు లేకపోతే పెద్దలలో ఈ నికోయిలతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక ప్రత్యేక బోధన తీసుకొచ్చాడు. ఈ తర్వాత సమయం వచ్చిన ఇక్కడికి వచ్చినప్పటికీ మనం ఆ విషయాన్ని మీకు బోధిస్తాను. నికోయిలతు బోధ అంటే ఏదో అతను ఒక ప్రత్యేక బోధ తీసుకొచ్చాడు. దాన్ని ఆది అపోస్తలులు ఏం చేశారు? ఖండించారు.
ఖండించారు, దాన్ని తోసేశారు. కానీ తర్వాత వచ్చేటప్పటికి ఏం చేయింది తెలుసా? దాని చివరికి సంఘం యాక్సెప్ట్ చేసింది. అలా చాలా మనం కూడా మొట్టమొదటి వ్యతిరేకిస్తాం. రాను 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 కాలం కుదిరి కలిసి సరేలే ఏమవుతుందిలే, అది కూడా కరెక్టే ఉండొచ్చు అనుకొని ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేస్తారు చాలా మంది. అర్థమైందా? కొంచెం పలానా వాక్యాలు వినొద్దండి అంటే కొన్ని రోజులు వినకుండా ఉంటారు. రాను 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 మళ్ళీ మళ్ళీ వింటే వాళ్ళు కూడా మంచిగా బోధ, అది కూడా బోధనే అనుకొని చాలా మంది ఏం చేస్తారు, పనికిరాని బోధలన్నీ వింటూ ఉంటారు. ఈ జోక్ చెప్పేది, నవ్వులాట కలిగించేది వినడానికి వినసొంపుగా ఉంటుంది మనకి, కానీ ఆత్మక్షేమాభివృద్ధి కలగదు. నవ్వులాట కలిగించేది ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఏంటో అదే మనకు అలవాటు, అన్ని వినటం ప్రారంభిస్తాం. చివరికి అదే మన మనసులో పనిచేస్తుంది. కాబట్టి ప్రియులారా, అందుకని ప్రతి ఒక్క సేవకులు కూడా జాగ్రత్త పడాలి. అందుకని మొట్టమొదట బోధ అనేది మనం ఏం చేయాలి, తెలుసుకున్నట్లయితే నేర్చుకొని ఏం చేయాలి. అందుకే ప్రతి ఒక్క సేవకునికి నేను తెలియపరిచేది ఏంటంటే, ఎవరికి వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దీనికి ముందు దైవజనులు పిన్ని సామ్యాలు కూడా మీకు చెప్పారు ఇలా ఉపదేశం గురించి. తండ్రి మనకు ఆల్రెడీ ఆ 22 విషయాలు, ఫెయిత్ స్టేట్మెంట్, విశ్వాసం, విశ్వాస పరిమాణం కదా, ఆ విషయాలు నేర్చుకోవాలి. అవి కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేర్చుకొని అందులో ఏం దాని కొరకు నిలబడాలి. సంఘానికి అది కట్టాలి. కేవలం మనం నేర్చుకోలేదు, సంఘానికి కూడా బోధించాలి ఇవన్నీ. నేను ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాలంటే ప్రతి ఒక్కరికి తెలియబడాలి. ఇది కేవలం సేవకులకు కాదు, విశ్వాసులకు కాదు, క్షమించాలి, సేవకులకు కాదు, విశ్వాసులు కూడా బోధించాలి, సంఘానికి బోధించాలి. ఎందుకంటే సంఘం వేరు, మనం వేరు కాదు. సంఘ స్థానం, విశ్వాసుల స్థానం వేరు, మన స్థానం కాదు. అందరూ ఒకటే స్థానం, సియోను. సియోనులోనే సంఘం కట్టబడుతుంది. ప్రతి ఒక్కరు అపోస్తుల ప్రవక్తలు వేయబడిన గుణాల మీద కట్టబడాలి. అందరి జ్ఞాన సంపూర్ణ చేయాలి. అదే కదా ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 11 నుంచి చదివితే అపోస్తులను, ప్రవక్తలు, బోధకులను, పరిచయం మరి ఆ యొక్క కాపరులను, ఉపదేశకులను సువార్తను ఎందుకు నియమించాడు? అందరి కూడా నియమించాడు. అందరినీ పరిపూర్ణ నడిపించాలి, ఒక్కరి కాదు. అందుకని ఈ విషయం ప్రతి ఒక్క శ్రద్ధ వహించి ముందుకు సాగదాం. పరీక్షలు ఒకేసారి అప్పగించే బోధ నిమిత్తం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు పోరాడాల్సిన వారికి ఉన్నారన్నదే ఏదైనా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకుందాం. అంటే పోరాటం చేయడం కొరకు మనం అందరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అసోసియైన ఉపదేశం నేర్పించి మనం బలపరిచి నిలబెట్టి నడిపించినట్లుగా, అలాగే మన సంఘాన్ని మనం స్థిరపరిచినట్లుగాను, అలాగే ప్రియమైన బిడ్డలారా మనం కూడా దాని కొరకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి తప్పుడు ఉపదేశాన్ని మరి వ్యతిరేకంగా పోరాడి జయించినట్లుగా కృప మన దేవుడు ప్రార్థిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధమైన దైవం, మా జీవముల తండ్రి, నమ్మదగిన వాడా నీ బంగారు పరిశుద్ధ నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా అయ్యా, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం పోరాడుడి అని అయ్యా యూదా భక్తుల ద్వారా హెచ్చరించావు. దాన్ని బట్టి వందనాలు. కాబట్టి అసలు ఉపదేశం ఏదో మేము అందరం నేర్చుకోవాలి, మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మ మీరు మాకు బోధించకపోతే మాకు తెలియదయ్యా. కాబట్టి మళ్ళీ ఒక్కొక్కరికి ఈ రాత్రి అప్పుడు కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అసలు ఉపదేశాన్ని బోధించి, నేర్పించి, బలపరిచి, నడిపించాలని సహాయం చేయమని, స్థిరపరచమని, నిజమైన బోధను నేర్చుకున్న వారముగా, బోధించే వారముగా, సంఘాన్ని స్థిరపరిచే వారముగా, అలాగే దానికి వ్యతిరేకంగా అసలు ప్రతి తప్పుడు ఉపదేశాన్ని, తప్పుడు బోధను ఖండించి తరమగొట్టి ఈరోజు స్థిరపరిచే బిడ్డగా సహాయం చేయమని నా గొప్ప చేసుకోమని, ప్రతి బిడ్డను దీవించమని నా గొప్ప చేసుకోమని, సమస్త మహిమగంత ప్రభునికి ఆరోపిస్తూ యేసు నడిపాల్సిన తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు మందిలో సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతం తోడే నడిపించను గాక. ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా?
బాగున్నాం బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ మంచిది. గుడ్ నైట్ అందరికి. బాగున్నారు బ్రదర్. బాగున్నాం. మీరు బాగున్నారు అందరూ? బాగున్నాం. మంచిది, సంతోషం. ప్రార్థనలో ఉండండి. మంచిది. గుడ్ నైట్. మంచిది. ప్రైజ్ లార్డ్.